పొట్టు. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్కి తీసుకున్నాము. అదే బాండీలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేపుకుందాం. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి కలర్ చేంజ్ అయినాయి. ఇవి కూడా ప్లేట్కి తీసుకుందాము. ఇదే బాండీలోకి మినప్పప్పు కూడా వేసుకుందాం 1 స్పూను. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకుందాము. వెల్లుల్లి వేసుకుందాము. ఇందులోకి వేపుకున్న రొయ్య పొట్టు వేసుకుందాము. ఇంకోసారి మిక్సీకి వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి ఇలా ఉండాలి. కచ్చా బచ్చగా మరీ స్మూత్గా మెత్తగా ఉండకుండా పొడి పొడిగా ఉండాలి. ఎంతో టేస్టీ రొయ్య పొట్టు కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తినచ్చు. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.